ఒకరోజు రాత్రి ఒక ఇంట్లో కొన్ని హత్యలు జరిగాయి. వాళ్ళని ఎవరు చంపారో కూడా తెలీదు. ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా మిస్టీరియస్గా చనిపోయారు. పోలీసులు ఆ ఇంటిని మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ ఇంటి బేస్మెంట్లో ఒక శవం దొరికింది. వాళ్ళకి అక్కడ దొరికిన అన్ని బాడీలతో కంపేర్ చేస్తే ఈ డెడ్ బాడీ చాలా విచిత్రంగా ఉంది. ఆ బాడీ మీద ఒక చిన్న గాయం కూడా లేదు. ఆ బాడీ ఎవరిదో కూడా పోలీసులకు తెలియలేదు కాబట్టి దానికి జాన్ డో అని పేరు పెట్టారు. ఆ బాడీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి దాన్ని పోస్ట్ మార్టంకి పంపారు. టామీ అండ్ ఆస్టిన్ వీళ్ళిద్దరూ పోస్ట్ మార్టం చేసే డాక్టర్స్. వాళ్ళ ఇంటి అండర్ గ్రౌండ్లో ఒక ల్యాబ్ని నిర్మించుకుని అందులో డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం చేసేవాళ్ళు. ఈవిడ యామా, ఆస్టిన్ గర్ల్ ఫ్రెండ్. ఆ రోజు రాత్రి యాస్టిన్తో పాటు మూవీకి వెళ్ళాలని వాళ్ళ ల్యాబ్కి వెళ్ళింది. అయితే యాస్టిన్ అక్కడ వాళ్ళ నాన్నతో పాటు ఒక కేస్ని అటెండ్ చేస్తూ ఉంటాడు. యామా వాళ్ళ దగ్గరికి వచ్చి ల్యాబ్లో ఉండే డెడ్ బాడీస్ని చూపించమని అడిగింది. ఆస్టిన్ వాళ్ళ ల్యాబ్లో ఉన్న అన్ని డెడ్ బాడీస్ని యామాకి చూపించాడు. అక్కడున్న అన్ని డెడ్ బాడీస్కి కాళ్ళకి బెల్ట్ని కట్టారు. అది చూసి యామా ఎందుకు అన్ని డెడ్ బాడీస్కి ఇలా బెల్ట్ని కట్టారు అని అడిగింది. చాలా కేసుల్లో డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకుని వస్తారు. అయితే అందులో కొంతమంది నిజంగా చనిపోయి ఉండరు, ఇంకా కోమాలోనే ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు స్పృహలోకి వచ్చి పైకి లేస్తారు. అలా జరిగినప్పుడు ఆ విషయం మాకు తెలియడానికి అలా కడతాము అని యాస్టిన్ వాళ్ళ నాన్న టామ్ చెప్పాడు. ఇప్పటికే చాలా టైం అయ్యింది, త్వరగా మూవీకి బయలుదేరదాం అనుకుంటారు. అదే టైంలో జాన్ డో బాడీని పోలీసులు అక్కడికి తీసుకుని వచ్చి దీని రిపోర్ట్ మాకు మార్నింగ్ లోపల కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యాస్టిన్ మూవీని క్యాన్సిల్ చేసి వాళ్ళ నాన్నకు సహాయం చేద్దాం అనుకున్నాడు. యామాకి నచ్చజెప్పి పంపించేశాడు. ఇక్కడి నుంచి అటాప్సీ ఆఫ్ జాన్ డో స్టార్ట్. టామీ అండ్ ఆస్టిన్ ఆ శవాన్ని ఒక టేబుల్ మీద పడుకోబెట్టి దానిపై టెస్టింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళకు కూడా ఆ బాడీ మీద ఒక చిన్న గీత కూడా కనపడలేదు. వాళ్ళకు దొరికిన అన్ని విషయాలను బోర్డు మీద రాసి కేస్ని అనలైజ్ చేస్తూ ఉన్నారు. ఆ డెడ్ బాడీలో అన్ని పార్ట్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ బాడీ యొక్క కాళ్ళు చేతులు విరిగిన విషయం వాళ్లకు తెలిసింది. బహుశా ఆమె కాళ్లకు బలవంతంగా తాడును కట్టి చంపేసుంటారు అని అనుమానపడ్డారు. కానీ కరెక్ట్ రీజన్ ఏంటో వాళ్ళకు కూడా తెలియలేదు. ఆస్టిన్ ఆ డెడ్ బాడీని ఫొటోస్ తీస్తున్నప్పుడు ముక్కులోంచి రక్తం రావడాన్ని గమనించాడు. అదేంటో చూద్దాం అని ఆ డెడ్ బాడీ దగ్గరకు వెళ్ళాడు. అయితే ఆ డెడ్ బాడీ ముక్కులో నుంచి ఒక పురుగు బయటికి వచ్చింది. అంతేకాదు ఆ ముక్కులో ఒక దారం కూడా దొరికింది. తర్వాత వాళ్ళు ఆ డెడ్ బాడీ ఇన్నర్ పార్ట్స్ని చెక్ చేశారు. ఆమె లంగ్స్ మొత్తం కాలిపోయి ఉన్నాయి. బాడీ బయట మాత్రం ఏమీ కాలేదు, కానీ ఇన్నర్ పార్ట్స్ ఎలా కాలిపోయాయో వాళ్ళకి అర్థం కాలేదు. ఆమె కళ్ళు మొత్తం బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయాయి. దాన్ని బట్టి ఆమె చనిపోయి చాలా సంవత్సరాలు అయిందని తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళకి జాన్ బాడీలో జిమ్సన్ అనే డ్రగ్ దొరికింది. యాక్చువల్లీ ఆ డ్రగ్ని ఒక వ్యక్తిని ప్యారలైజ్ చేయడానికి వాడతారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె చావుకు కారణాన్ని తెలుసుకోలేకపోయారు. తర్వాత ఆమె బాడీని ఎగ్జామిన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఆమె శరీరంలో బాల్ టైప్లో ఉండే ఒక క్లాత్ దొరికింది. దాంట్లో ఆమెది ఒక పన్ను ఉంటుంది. వాళ్ళు ఇలాంటి డెడ్ బాడీని టెస్ట్ చేయడం లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ కారిడార్లో ఏదో శబ్దం వినపడింది. ఆ శబ్దం ఏంటో చూద్దాం అని అక్కడికి వెళ్ళి చూశారు. అక్కడ వాళ్ళ పిల్లి చనిపోయి కారిడార్లో పడింది. దాన్ని చూసి టామ్ చాలా భయపడ్డాడు. ఆస్టిన్ పోస్ట్ మార్టంని ఇంతటితో వదిలేద్దాం, ఏమైనా ఉంటే మార్నింగ్ చూద్దాం అన్నాడు. అందుకు టామ్ ఒప్పుకోలేదు. ఆమె బాడీలో దొరికిన ఆ క్లాత్ని మళ్ళీ డీప్గా అబ్జర్వ్ చేశారు. ఆ క్లాత్ మీద వాళ్ళకి కొన్ని రోమన్ లెటర్స్ కనపడ్డాయి.
ఆ లెటర్స్తో పాటు ఒక సైన్ కూడా ఉంది. అదే సైన్ ఆ డెడ్ బాడీ ఇన్నర్ స్కిన్ మీద కూడా ఉంది. అదే టైంలో ఆ ల్యాబ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. వాళ్ళ చేతిలో ఉండే టార్చ్ లైట్స్ని ఆన్ చేశారు. జాన్ డో బాడీ తప్ప ఆ ల్యాబ్లో ఉండే శవాలన్నీ ఉన్నట్టుండి మాయమైపోయాయి. ఇక్కడ సంథింగ్ ఏదో జరగబోతుందని ఊహించి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే అదే టైంకి లిఫ్ట్ కూడా పనిచేయడం లేదు. పక్కనే ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నారు. ముందు ఏం జరగబోతుందో అని భయపడుతూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళకి ఆ ల్యాబ్లో నుంచి ఒక సౌండ్ వినపడింది. ఆ సౌండ్ ఏంటో తెలుసా? బెల్ సౌండ్. అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆ ల్యాబ్లో ఉన్న శవాలు లేచి నడుస్తున్నాయి. బయటికి వెళ్తే ఏమైనా జరగచ్చని వాళ్ళు అదే రూమ్లోనే ఉన్నారు. కొద్దిసేపటికి ఆ సౌండ్ రావడం ఆగిపోయింది. ల్యాబ్లోకి వెళ్ళి ఆ బాడీని ఎగ్జామిన్ చేద్దాం అనుకుని రూమ్లో నుంచి బయటికి వచ్చారు. వాళ్ళు ల్యాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ల్యాబ్ డోర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయాయి. ఆస్టిన్ ఆ డోర్ విండోని పగలగొట్టి బయటకి టొంగి చూశాడు. ల్యాబ్లో ఉండాల్సిన శవం బయట నిలబడి ఉంది. దీనంతటికి కారణం ఆ జాన్ డో శవమే కారణం అనుకుని దాన్ని కాల్చేశారు. ఆ శవం కాలకుండా దానికి బదులు రూమ్ మొత్తం తగలబడిపోయింది. అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళకి ఎదురుగా ఒక శవం నిలబడి ఉంది. ఆస్టిన్ తన చేతిలో ఉన్న కత్తిని ఆ శవం వైపు విసిరాడు. అటువైపు వస్తున్న యామాకి తగిలి అక్కడికక్కడే చనిపోయింది. యామ అలా చనిపోవడం చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళిద్దరికీ ఒక అనుమానం వచ్చింది. ఆ జాన్ డో యొక్క బ్రెయిన్ని చెక్ చేశారు. అందులో ఇంకా సెల్స్ యాక్టివ్గానే ఉంటాయి. అంటే జాన్ డో ఇంకా బ్రతికే ఉంది. మళ్ళీ వాళ్ళు ఆ క్లాత్ని డీప్గా చెక్ చేశారు. ఆ క్లాత్లో లేవిటికస్ 20 అని రాసి ఉంటుంది. ఆ పదం 16వ శతాబ్దానికి చెందింది. ఆ లేవిటికస్ అనే పదం గురించి 16వ శతాబ్దానికి సంబంధించిన ఒక బుక్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఆ బుక్లో ఒక విచిత్రమైన పద్ధతి గురించి తెలిసింది. అదేంటంటే 16వ శతాబ్దంలో ఆడవాళ్ళ బాడీలో ఎలాంటి ఈవిల్ పవర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయోగించేవాళ్ళు. ఆ టైంలో ఆడవాళ్ళు చాలా హింసకు గురయ్యేవాళ్ళు. ఆ హింసకు గురైన వాళ్ళలో జాన్ డో కూడా ఉంది. టామీకి ఇప్పుడు అర్థమైంది, 16వ శతాబ్దంలో ఆమె పడ్డ హింసలన్నీ మన మీద కూడా ప్రయోగిస్తుందని. టామ్ ఆ శవం దగ్గరికి వెళ్ళి, నీకు ఏమైనా కోపం ఉంటే నన్ను చంపే, అంతేకాని నా కొడుకుని ఏం చేయొద్దు అని వేడుకున్నాడు. అలా వేడుకున్న తర్వాత టామ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇక్కడుంటే నన్ను కూడా చంపేస్తుందని ఆస్టిన్ బయటకు పరిగెత్తడానికి ట్రై చేశాడు. వెనకాల ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఆస్టిన్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వాళ్ళ నాన్న లేచి నిలబడి ఉంటాడు. అంటే వాళ్ళ నాన్నే ఆస్టిన్ని దయ్యమై చంపేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి పోలీసులు వచ్చి చూశారు. అక్కడ ఆ 3 శవాలతో పాటు జాన్ డో శవం కూడా ఉంటుంది. మళ్ళీ పోలీసులు ఆ జాన్ డో శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించారు. అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది.